ఈరోజు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఒక బడ్జెట్ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజలను ఏ రకంగా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు, ప్రజలకు ఏ రకంగా అబద్ధాలు చెప్పి మోసపూరితమైనటువంటి ఒక వైఖరికి పాల్పడుతున్నారు అనే అంశాన్ని మీడియా ద్వారా ప్రజలందరి దృష్టికి తీసుకొచ్చేటకు ప్రయత్నం చేస్తాం. ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది. ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అంటే పాత అలవాట్లు చాలా కష్టంగా పోతాయని చెప్పని. ఇది రేవంత్ రెడ్డి గారికి పూర్తిగా కూడా వర్తిస్తుంది. అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేసి మోసాల పునాదుల మీద వాణ్ణి వీణ్ణి తొక్కుకుంటా అధికారంలోకి వచ్చినాని గొప్పలు చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి గారు తన స్వీయ నైజాన్ని ఆఖరికి పవిత్రమైనటువంటి ఒక ప్రజాస్వామిక దేవాలయమైనటువంటి ఒక అసెంబ్లీలో, శాసన మండలిలో, శాసనసభలో కూడా ఆ రకమైనటువంటి ఒక దుర్యోధన అహంకారంతో విచ్చలవిడి అబద్ధాలు ఆడుతూ తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించినారు. కేసీఆర్ గారి పైన, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన పనిగట్టుకొని బురద జల్లేటువంటి ఒక ప్రయత్నం చేసి తన అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినారు. మిత్రులారా, నేను మీకు ముందు ఒక చిన్న వీడియో చూపెడతా. నేను రేవంత్ రెడ్డి గారి నైజం ఎందుకన్నా అనడానికి దయచేసి ఆ వీడియో చూడాలని చెప్పని కోరుతున్నాను. నేను ఏమవుతుందే, కొత్త పిల్లగాళ్ళు చేసినట్టు చేస్తున్నారు. పైన వస్తువా, పైన క్లిక్ చేయవా, అక్కడ క్లిక్ చేయవా. चलो छोड़ दो, तुम लोगों को सेल ఉంటే నువ్వెందుకు కూర్చున్నావు ఆయన గొప్ప చెప్పక? ఇంకో వీడియో ఉంటాయి, 2 వీడియోలు ఉంటాయి. 2 వీడియోలు పంపు, నాకు పంపు. మీ దగ్గర నుంచే గుంజుకుంటాం. మీకు ఆ మాత్రం తెలియదా? ఎందుకు మమ్మల్ని అబద్ధాలు చెప్పిస్తారు? మరి నేనైతే నా ఆస్తి చూపించు అమ్మను, నా జేబులోకి వెళ్ళి 100 రూపాయలు కూడా నేను ఉచితంగా ఇవ్వడానికి. ఉచితంగా ఇవ్వాలని అంటే ఇప్పుడు నేను ఉపాధి హామీలో పెట్టాల్సిన డబ్బులు లిక్కర్ అంతా 6,000 కోట్లు ఉన్న ఇన్కమ్ ఈ రోజు 30,000 కోట్లకు తీసుకొచ్చిన లిక్కర్ సేల్స్ లో 22 రూపాయలు ఉన్న క్వార్టర్ 72 రూపాయలు చేసిన నేను. అంటే నేనంటే ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ పొలిటికల్ సిస్టమ్ నుంచి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినా కానీ ప్రజలు నమ్మడం నమ్మకపోవడం అని నేను అదే చెప్తున్నా. మాతో అబద్ధాలు మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. సరే, వాళ్ళు అది కోరుకున్నప్పుడు మాదే ఉంది. రోగి కోరుకున్నది అదే, డాక్టర్ ఇచ్చింది అదే అన్నట్టు ఉంది వ్యవహారం. ఇది వదరబోత్తనంతో రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కాదు. ఇది తన యొక్క స్వీయ ప్రకృతి నైజాన్ని వ్యక్తీకరిస్తూ ప్రజలు మా చేత మోసగింపబడాలనుకుంటారు కాబట్టి మేము మోసగిస్తాము, రోగి ఏది కోరుకుంటాడో డాక్టర్ కూడా అదే ఇస్తాడు అని చెప్పని ఏదైతే స్వీయ నైజం ఉందో, ఇది అధికారంలోకి రాకముందు మాట్లాడినట్టు మాట. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే ధోరణి కొనసాగిస్తూ, ఇవాళ అబద్ధాల పరంపర కొనసాగిస్తూ, మోసాల పరంపర కొనసాగిస్తూ, అటు ప్రతిపక్షాన్ని, ప్రజలను వంచనకు గురి చేస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరును ఒక్కసారి నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఇది 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్ల అధ్యక్ష. మేము తెచ్చిన అప్పు మమ్మల్ని అప్పు చేసిండ్రు అంటున్నారు అధ్యక్ష. నేను అది కూడా చెప్తా అధ్యక్ష. ఎప్పటి నుంచి 1/12/2023 నుంచి అధ్యక్ష, బాగా సభ్యులందరూ వినాలి. 28/2/2026 వరకు
దాదాపుగా ఈ 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్ల అధ్యక్ష. మేము తెచ్చిన అప్పు టోటల్గా మేము చెల్లించింది ఎంత అధ్యక్ష? వాళ్ళు చేసిన అప్పులకు, తప్పులకు, పాపాలకు 3,30,30,570 కోట్లు చెల్లించినాం అధ్యక్ష. మేము చేసిన అప్పులు మొత్తము వాళ్ళు చేసిన తప్పులకు, అప్పులకు, అసలుకు మిత్తికి కట్టడానికి పోయింది అధ్యక్ష. నికరంగా ప్రజల కోసం వాడింది కేవలం 17,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇంకా కూడా ఇది మీరు ఈ ఫిగర్స్ దయచేసి మీడియా మిత్రులు, నేను మాట్లాడుతున్నటువంటి ఒక అంశాన్ని చూసేటువంటి ఒక ప్రజలు కానీ దయచేసి హౌ రేవంత్ రెడ్డి లైజ్ అండ్ చీట్స్ పీపుల్ అనే దానికి ఇది ఒక నిదర్శనం. దయచేసి మీరు పెన్ను కాగితం కూడా చేతిలో పట్టుకోండి, ఒకసారి అంకెలు చూడండి. మీకు కాగితం కూడా ఇచ్చిన ఆ లాస్ట్ పేజ్ని ఒక్కసారి చూడండి, ఓపెన్ చేసి చూడమని చెప్పి నేను కోరుతున్నా. లాస్ట్ పేజ్ మీరు ఒకసారికి వెళ్ళండి. ఆయన ఏం చెప్పినారు రేవంత్ రెడ్డి గారు? 3,47,000 కోట్ల రూపాయల అప్పు నేను తెచ్చినా అని చెప్పినారు కదా. ముఖ్యమంత్రి నోట్ల నుంచి మాట వస్తే ఏంటది ఫత్వా, సొల్లు మాటలు మాట్లాడడానికి వీలు ఉండదు. ఇట్ హ్యాస్ టు బి సబ్స్టాన్షియేటెడ్. Any word that is expressed by a chief minister on the floor of the legislative assembly, which is the temple of democracy, he is supposed to substantiate with the data, or whatever the data official record says, that only he is supposed to talk. అందులో ఏది ఉంటే ఇదే మాట్లాడాలి, ఇందులో ఉన్నది అందులో ఉండాలా. ఈ రెండింటికి వ్యత్యాసం ఉండడానికి వీలు లేదు. ఏమన్నారు? 3,47,000 కోట్ల రూపాయల పైచిలకు నేను అప్పు తెచ్చినాను, దాంట్లో నేను 3,30,000 కోట్ల రూపాయల అప్పు కట్టినాను అని చెప్పినారు. మిత్రులారా, ఈ పుస్తకం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అన్న. ఇది తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్. ఈ పుస్తకంలో నేను ఐఎమ్ గైడింగ్ యూ, డ్రైవింగ్ యూ. ఇది కూడా వెబ్సైట్లో మీకు దొరుకుతుంది, స్టేట్ లెజిస్లేచర్ వెబ్సైట్లో దొరుకుతుంది, లేకపోతే గూగుల్లో ఎక్కడైనా దొరికినా కానీ దొరికిపోతుంది. 66వ పేజ్ అనుకుంటా. మీరు ఒకవేళ కనుక 66వ పేజ్ మీకు ఇచ్చింది, నేను కాపీ ఇచ్చింది ఇగో ఇదే పేజ్ మీకు ఇచ్చినటువంటిది 63rd పేజ్. ఇది 63వ పేజ్. ఈ 63వ పేజ్లో మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? 3,47,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినా అన్నాడు. ఈ రికార్డులో ఉన్నటువంటిది, అఫీషియల్ డాక్యుమెంట్లో రికార్డులో ఉన్నటువంటిది, అమౌంట్ రేజ్డ్ ఫ్రమ్ 1/12/2023 టు 31/12/2025. 31/12/2025 3,19,000 కోట్ల రూపాయలు. సరే, ఇంకో 12,000 కోట్ల రూపాయలు నేను ఈవెన్ ఇఫ్ ఐ అస్యూమ్ దట్ జనవరిలో ఫిబ్రవరిలో చేసిండు అనుకుంటే కూడా సరే, మరి ఇంకా 47,000 కోట్లు అంటే 20,000 ఇంకా 27,000 కోట్లు చేసిండు అని చెప్పని అనుకుందాం. ఆయన చెప్పింది ఏంటి అంటే మొత్తం 3,30,000 కోట్ల రూపాయల అప్పును కట్టినా అని చెప్పిండు. నేను ఐ వాంట్ యూ టు గో త్రూ. దెర్ ఆర్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్. ఒకటి ఎఫ్ఆర్బిఎం లోన్స్ అని, అంటే ఎఫ్ఆర్బిఎం నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ఒక పరిధికి లోబడి తీసుకునేటువంటి ఒక ప్రభుత్వం తీసుకునేటువంటి ఒక లోన్స్. అవి కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ పర్మిషన్తో. రెండవది గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రేజ్డ్ బై ఎస్పీవీస్ బట్ ఆర్ సర్వీస్డ్ బై ద గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్, వాటిని రీపే చేసేటువంటిది కెపాసిటీ కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది అని చెప్పని. మూడవ లోన్ చూడండి మీరు, అందులో గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రేజ్డ్ బై ఎస్పీవీస్ అండ్ సర్వీస్డ్ బై దెమ్ ఓన్లీ. గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది కానీ వాళ్ళే రీపే చేసుకుంటారు. ఒకటేమో ఎఫ్ఆర్బిఎం లోన్, రెండోదేమో ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది, ప్రభుత్వమే మళ్ళా రీపే చేస్తుంది స్పెషల్ పర్పస్ వెహికల్స్కి. థర్డ్ ఏమో గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ ఉంటాయి విచ్ ఆర్ రేజ్డ్ బై ఎస్పీవీస్ బట్ రీపే చేసేటువంటిది వాళ్ళకు వాళ్ళే రీపే చేసుకుంటారు. నాలుగోది నాన్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ పెయిడ్ బై ది కార్పొరేషన్స్. ఇది అసలు తిరకాసు. దయచేసి మీడియా మిత్రులు అర్థం చేసుకొని ప్రజలకు అర్థం చేయించాలని చెప్పని నేను కోరుతున్నా. నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకుంటున్నాం, అబద్ధాలు ఆడకుర్రా నాయనా, మీరు పెద్ద పదవుల్లో ఉన్నారు, రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నారు. కేవలం కేసీఆర్ గారిని బదనాం చేయడం కోసము, గత ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం కోసం 8 లక్షల కోట్లు అప్పు చేసిండు, 8 లక్షల కోట్లు అప్పు చేసిండు అని చెప్పని అబద్ధాలు ఆడినరు. ఆ అబద్ధం తప్పు అని చెప్పని సిఏజీ రికార్డ్స్ చెప్పినాయి, ఆ అబద్ధం తప్పని చెప్పని పార్లమెంట్ చెప్పింది, ఆ అబద్ధం తప్పని చెప్పని వాళ్ళ బడ్జెట్ రికార్డ్సే ఇవాళ స్పష్టంగా చెప్తున్నటువంటి ఒక పరిస్థితి. మీరు చూడండి,
టోటల్గా ఇంకో అయితే అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారు, నేను 3,30,000 కోట్ల రూపాయల అప్పు కట్టినా అని చెప్పని అన్నారు. ఎఫ్ఆర్బిఎం లోన్స్కు వీళ్ళు కట్టినటువంటి ఒక ప్రిన్సిపల్ అమౌంట్ చూడండి అన్న, 5th కాలంలో ఉంటుంది, 40,660 రూపాయలు. ఇంట్రెస్ట్ ఏమో 56,350 కోట్ల రూపాయలు. మొత్తం వెరచి 97,000 కోట్ల రూపాయలు. 40,660 కోట్ల రూపాయలు, 56,350 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ అమౌంట్. ప్రిన్సిపల్ అండ్ దెన్ ఇంట్రెస్ట్ కలిపినట్టయితే 97,000 కోట్ల 10 రూపాయలు. ఇది ఎఫ్ఆర్బిఎం పరిధిలో తీసుకున్నటువంటి ఒక లోన్లకు గత 24-25 నెలలుగా ఈ ప్రభుత్వం రీపే చేసినటువంటిది అండర్ ద కేటగిరీ ఆఫ్ ఎఫ్ఆర్బిఎం. రెండవది గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రైజ్డ్ బై ఎస్పీవీస్ బట్ ఆర్ సర్వీస్డ్ బై ద గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ గవర్నమెంటే రీపే చేసినటువంటిది కనుక చూసినట్టయితే 47,043 కోట్ల రూపాయలు, 23,689 కోట్ల రూపాయలు వెరచి అది 70,732 కోట్ల రూపాయలు. అంటే ఎంత రీపే చేసిందన్న వీళ్ళు ప్రభుత్వము? వాట్ గవర్నమెంట్ హ్యాస్ రీపేడ్. ప్రభుత్వం రీపే చేసినటువంటిది 1,67,742 కోట్ల రూపాయలు మాత్రమే. ఇక కింద చూడరన్న, గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ which are raised by SPVs, serviced by them only. ఆ స్పెషల్ పర్పస్ వెహికలే వాళ్ళు కట్టుకున్నటువంటిది మొత్తం లోన్ మీరు ఇంట్రెస్ట్ను తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ కలిపినట్టయితే 1,02,744 కోట్ల రూపాయలు. తర్వాత నాన్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ పెయిడ్ బై ద కార్పొరేషన్స్, వాళ్ళే తీసుకుని వాళ్ళే కట్టుకున్నటువంటి ఒక లోన్లు అవి వచ్చేసి మీకు మొత్తం మీద 33,717 కోట్లు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డిని, ఇది ఎట్లుంటుందంటే మందికి పుట్టిన పిల్లగాన్ని నా కొడుకు అని చెప్పని పేరు పెట్టుకున్నట్టు ఉంటుంది. ఇది బూత్ సామెత చెప్పకూడదు, బట్ ఐ హ్యావ్ టు కంపేర్ దిస్. కార్పొరేషన్స్ ఆర్ రీపేయింగ్ ద లోన్స్, స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఆర్ రీపేయింగ్ ద లోన్స్. సెల్ఫ్ రిలయంట్, సెల్ఫ్ సస్టైనబుల్ కార్పొరేషన్స్ కానీ స్పెషల్ పర్పస్ వెహికల్స్ కానీ వాళ్ళు లోన్లు తీసుకొని వాళ్ళు కట్టుకునేది కూడా నేనే కట్టినా అని చెప్పని ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడుతుంటే 3,30,000 కోట్ల రూపాయలు నేను అప్పు తీర్చేసిన అని చెప్పనంటే ఏం చెప్తా ఉన్నాడు? వాళ్ళు చేసిన అప్పును నేను అప్పు తెచ్చి ఆ అప్పును మళ్ళీ నేను కడుతున్నా అని చెప్పని చిల్లరగా అబద్ధాలు ఆడాడు. వాట్ హీ హాజ్ యాక్చువల్లీ పెయిడ్ ఇన్ ద లాస్ట్ 24 months ఈ లెక్క ప్రకారం ఏంటి అంటే 1,67,742 కోట్ల విచ్ ఇన్క్లూడ్స్ ప్రిన్సిపల్ అమౌంట్ అన్న. అంటే ఎంత అవుతుంది దగ్గర 24 నెలలతో కంపేర్ చేస్తే, ఇది క్యాల్కులేట్ చేస్తే it will not be even more than 8,000 crores కంటే ఎక్కువ ఉండేటువంటి ఒక పరిస్థితి ఉండదు. ప్రిన్సిపల్ అమౌంట్ తర్వాత అది దీంట్లో కూడా మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినట్టు ఒక అప్పు 67,000 కోట్లు ఉంటే దాంట్లో కూడా లాంగ్ టర్మ్ లోన్స్ ఉంటాయి. ఆ లాంగ్ టర్మ్ లోన్స్ కూడా బహుశా ఇందులో వస్తే రావచ్చు కూడా, బికాజ్ వీ డోంట్ హ్యావ్ ద డేటా అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఎందుకు అబద్ధాలు ఆడతారు మీరు ఇట్లా? ఒక్కొక్కరు ఎట్లా మాట్లాడింది మీకు గుర్తుంది కదా. ఈ 2.5 సంవత్సరాల కాలంగా కేసీఆర్ గారు 8 కోట్ల అప్పు చేసిండ్రు, మేము నెలకు 20,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి నెలకు 20,000 కోట్ల రూపాయలు, 10,000 కోట్ల రూపాయలు మేము అప్పులే కడుతున్నామో మిత్తులే కడుతున్నామని చెప్పిండ్రు. సిగ్గుందా మీకేమన్నా? మీ సోషియో ఎకనామిక్ రిపోర్టే చెప్తా ఉన్నది. మీరు కట్టినటువంటి ఒక ప్రిన్సిపల్ అమౌంట్, రీపేమెంట్ చేసినటువంటి ఒక ఇంట్రెస్ట్ అమౌంట్ 1,67,000 crores అయితే మీరు ఏ రకంగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా మా ప్రభుత్వం 3,30,000 కోట్ల రూపాయలు కట్టిందని చెప్పని చెప్పుకోవడానికి మనసెట్లో వస్తుంది రేవంత్ రెడ్డి గారు? ఏమైనా కొద్ది మన సిగ్గు శరం ఉండాలి మాట్లాడితే. బై సిట్టింగ్ ఆన్ అ పొజిషన్ ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్, హౌ కెన్ యూ లై అండ్ డిస్టార్ట్ యువర్ ఓన్ సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ దట్ ఈస్ ప్రిపేర్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ? కేసీఆర్ గారిని బదనాం చేయడం కోసం కూడా నువ్వు అబద్ధాలు ఆడతావు, అసెంబ్లీ వేదికగా అబద్ధాలు ఆడతావా? కట్టిందేమో 1,67,000 రూపాయలు, 1,67,000 కోట్ల రూపాయలు. నువ్వు క్లెయిమ్ చేస్తున్నటువంటిది 3,30,00,000 రూపాయలు. బ్లడీ దిస్ హాస్ బీన్ రీపేడ్ బై ది కార్పొరేషన్స్. వాళ్ళు ఇప్పుడు ఆర్టీసీ ఉంటుంది, లేకపోతే జెన్కో ఉంటుంది, వాళ్ళు డబ్బులు సృష్టిస్తారు, ఆ డబ్బులు లోన్ తెచ్చుకుంటారు, మళ్ళీ వాళ్ళు రీపే చేసుకుంటారు. సివిల్ సప్లైస్ ఫర్ దట్ మ్యాటర్. వాళ్ళు కట్టే అప్పును కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టింది అని చెప్పని ఇట్లా బదనాం చేయటం న్యాయమా చెప్పరు? ఇది బట్టగాల్చి మీదేసినట్టు కాదా రేవంత్ రెడ్డి గారు? అది కూడా అసెంబ్లీ సాక్షిగా. నేను చిన్న విషయం చెప్తా, తెలంగాణ ప్రజలకు కూడా తెలియాలని చెప్పని. నేను మొన్న గవర్నర్ గారి ప్రసంగానంతరం ధన్యవాదం మోషన్ మూవ్ చేసినప్పుడు ఐ సెడ్ గవర్నర్ ప్రసంగం అంతా అబద్ధాలు ఉన్నాయని అన్నా. నేను ఇంతే అన్నాను, అబద్ధాలు ఉన్నాయి, అబద్ధాల చిట్టా అన్నా.
అంత పెద్ద మనుషులు లేచినారు, పటేల్ అంతా లేచి నిలబడి ధన్మని నిలబడి నువ్వు అబద్ధం అంటున్నావు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు, దిస్ అగైన్స్ ది ప్రొసీడింగ్స్ అండ్ ద ప్రాసెస్ అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ ది పార్లమెంట్, కాబట్టి నువ్వు ఇట్లా మాట్లాడొద్దు అని అంటే, సరే అయ్యా నేను అబద్ధం అయితే నేను విత్డ్రా చేసుకుంటా, మరి ఏమనాలా, మరి ఉన్నది లేనట్టు అంటే ఏమనాలంటే సత్యదూరం అనాలా అన్నారు. సరే భయ్ సత్యదూరమే అంటున్నాను, నేను సత్యదూరమే అన్నా. దీన్ని ఏమనాలి రేవంత్ రెడ్డి గారు చెప్పాలా. నేను అబద్ధాన్ని అబద్ధం అంటే పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదు, డిరగేటరీ లాంగ్వేజ్, అండ్ దెన్ ఇట్ విల్ బి అవుట్ ఆఫ్ ద రికార్డ్స్ అని చెప్పారు. ఇది రికార్డులో ఉంది వాళ్ళ. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వీడియో, దిస్ ఇస్ ఫ్రమ్ ద ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ. నేను 3,47,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినా, అందులో 3,30,000 రూపాయలు నేను కట్టినా అని చెప్పని అబద్ధం ఆడుతుంటే ఎవరికి పోయి చెప్పుకోవాలా, ఏ తలకాయ పోయి ఏ రాయి గుద్దుకొని తెచ్చిపోవాలా. ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడితే ఎట్లా? కేవలం వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం. హీఈస్ ట్రయింగ్ టు ప్రూవ్ ఎ పాయింట్, యూ షుడ్ అండర్స్టాండ్. నేను 3,47,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి 3,30,000 కోట్ల రూపాయలు నేను అప్పు తీర్చినా, కేవలం 17,000 కోట్ల రూపాయలు మాత్రమే నేను ప్రజల కోసం వాడుకున్నా అని చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు అంటే, ఐ డోంట్ హ్యావ్ మనీ ఫర్ మహాలక్ష్మి పథకం. మా అమ్మలకు నేను 2,500 రూపాయలు ఇచ్చే మహాలక్ష్మి పథకానికి కానీ, నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇచ్చే ఒక పథకాలకు కానీ, లేకపోతే పెన్షన్లు 4,000 రూపాయలు ఇవ్వడానికి కానీ, మొత్తం గ్యారంటీలు అమలు చేయడానికి కానీ, లేకపోతే 420 వాగ్దానాలు అమలు చేయడానికి కానీ నాకు చేత కాదు అని చెప్పడానికి మనసొప్పక తప్పుడు లెక్కలతో ఇవాళ అసెంబ్లీని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్న రేవంత్ రెడ్డిని ఏం చేయాలనో మీరే ఆలోచించండి. నేను అబద్ధం అనగానే నా మీద గీసిపడ్డటువంటి ఒక పెద్దలు ఏం చేయాలో రేవంత్ రెడ్డి గారిని దయచేసి సమాధానం చెప్పాలని చెప్పని కోరుతున్నాం. ఈ అంశాలన్నీ తప్పనిసరిగా అసెంబ్లీలో రైజ్ చేస్తాం, మాట్లాడతాం. బట్ ఐ వాంటెడ్ మీడియా ఫ్రెండ్స్, మీడియా మిత్రులు దయచేసి, ఇక్కడ కొద్దిమంది ఉన్నారు, ఇంకా కొంతమంది రాకపోవచ్చు. మీడియా మిత్రులు, ప్రజలను నయవంచనకు గురి చేస్తూ ఉన్నాడు పచ్చి అబద్ధాలతో రేవంత్ రెడ్డి గారు. మోసం చేస్తూ ఉన్నారు. బడ్జెట్ను ఫండ్ చేసే సన్నాసులు ఇంకెవరు ఉంటారా చెప్పండి? అండ్ చీఫ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ ఈజ్ లయింగ్. కేవలం కేసీఆర్ గారిపై బట్టగాలు చేయాలా, తన అసమర్థతను కప్పిపుచ్చుకోవాలా. దయచేసి ప్రజలకు చెప్పాలా, ఇది మోసపూరితమైన బడ్జెట్, అబద్ధాల బడ్జెట్, ప్రజలను మోసం చేస్తున్న బడ్జెట్. అందుకే కేటీఆర్ గారు, మా నాయకులు 6 గ్యారంటీస్ పైన బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు, ప్రైవేట్ బిల్లును. మొత్తం తెలంగాణ సమాజం కానీ, తెలంగాణలో ఉన్నటువంటి శాసన సభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ అందరూ కూడా దయచేసి ఈ బిల్లుకు మద్దతు తెలపాలని చెప్పని కోరుకుంటున్నాం. రాజకీయాలకు అతీతంగా అబద్ధాలాడి దొడ్డిదారిని తప్పించుకుంటున్నటువంటి ఒక సందట్లే సడేమియాగా వ్యవహరిస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిలదీయవలసిన అవకాశం ఉంది, పెద్ద అవకాశం, ఇది అవసరం కూడా ఉంది. కాబట్టి కేటీఆర్ గారు ప్రవేశపెట్టేటువంటి బిల్లుకు పెద్ద ఎత్తున మద్దతు తెలపాలా. అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా దీనికి మద్దతు తెలపాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే ఇంకొక విషయం, అంటే బీయింగ్ అనే అకాడమిక్స్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఈ వేదికపై ఉన్నటువంటి వాళ్ళు కూడా మా సోదరుడు పెద్ద విద్యార్థి నాయకుడు, తర్వాత తాను స్వామి గారు కూడా విద్యార్థి నాయకుడు, వాసు, వీళ్ళంతా. కాబట్టి నేను ఒక చిన్న విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. హౌ దీస్ గైజ్ ఆర్ నెగ్లెక్టింగ్ ది ఎడ్యుకేషన్ సెక్టర్ అనే ఒక విషయాన్ని కూడా చెప్తాను నేను. 25-26లో 23,108 కోట్ల రూపాయలు, 7.55% దే అలొకేటెడ్ ఫర్ ఎడ్యుకేషన్. 26-27కి వస్తప్పటికీ 8.23%గా అది 26,674 కోట్ల రూపాయలు వెరచి అది 3,566 కోట్లు మాత్రమే పెరిగినట్టుగా కనబడతా ఉంది. విచ్ ఇస్ ఫార్ బిలో దెన్ ద నేషనల్ యావరేజ్, ఫార్ బిలో. కాంగ్రెస్ ఏం వాగ్దానం చేసింది రేవంత్ రెడ్డి? 15% నేను ఎడ్యుకేషన్కు అలొకేట్ చేస్తా అని చెప్పి మాట్లాడిండు. ఇవాళ యంగ్ ఇండియా స్కూల్స్ అంటున్నావు, స్కిల్ యూనివర్సిటీస్ అంటున్నావు, అడ్డమైనటువంటి ఒక మాటలన్నీ మాట్లాడుతున్నావు. బట్ పిండి కొద్ది రొట్టె అవుతుంది. మరి వేర్ ఇస్ ద మనీ ఫర్ ఆల్ దీస్ ప్రాజెక్ట్స్ దట్ యు ఆర్ టాకింగ్ అబౌట్? ఇది మోసం, నయవంచన. తర్వాత ఎడ్యుకేషన్ కమిషన్, మురళి గారు ఇవన్నీ మాట్లాడాలి. మరి ఇప్పుడు ఆయన ఇంతవరకు మాట్లాడుతున్నట్టు కనబడతలేదు ఎక్కడ. ఎడ్యుకేషన్ కమిషన్, ఆయన విద్యా కమిషన్ మురళి గారు సభ్యులు దయచేసి లేచి నిలబడండి, కొంచెం మాట్లాడండి. మీ రికమెండేషన్ 18%, ఆయన ఇచ్చింది మీకు 8%. షుడ్ యూ నాట్ అట్లీస్ట్ ప్రొటెస్ట్ మురళి గారు? అడగరా మీరు కనీసం ప్రజల పక్షాన, కమిషన్ పక్షాన, ఏమయ్యా మేము అడిగింది ఏంది, నువ్వు ఇస్తుంది ఏందని చెప్పని? అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్కు కూడా 25-26లో 19,321 కోట్ల రూపాయలు అలొకేట్ చేస్తే 26-27కు 20,000 కోట్ల 873 కోట్ల రూపాయలు ఇచ్చినారు. ఇంక్రీజ్ కేవలం 1,552 కోట్ల రూపాయలు. ఈ మార్జినల్ ఇంక్రీజ్ తోటి ఏ రకంగా ప్రభుత్వ స్కూళ్లను కానీ, లేకపోతే గురుకుల విద్యాలయాలు కానీ, ఇటువంటి యొక్క సంస్థలన్నిటికి కూడా ఏ రకంగా నువ్వు విద్యార్థులను ఆదుకోగలుగుతావు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్ డెవలప్ చేయగలుగుతావు, మన ఊరు మనబడి లాంటి ఒక పథకాన్ని ఏ రకంగా నువ్వు ముందుకు తీసుకెళ్తావో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, బీయింగ్ ఎన్ ఎడ్యుకేషన్ మినిస్టర్. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఇవాళ వాటికే దాదాపు ఒక 3,000 కోట్ల రూపాయలు
కావాలని చెప్పని ఒక అంచనా 15 కోట్ల రూపాయలు ప్రతి స్కూల్ లెక్కన దాదాపు 200 స్కూల్స్ ఏదో పెడతా అన్నారు కదా ఆయన. ఆ 200 స్కూళ్ళకే 3,000 కోట్ల రూపాయలు కావాలా? ఏది పైసలు అంటే చెట్ల మీద ఇస్తార్లు కుట్టిన బడ్జెట్ ఇది, ఇష్టం వచ్చినట్టు అంకెల గారడి బడ్జెట్ ఇది, మోసం బడ్జెట్ ఇది, నయవంచన బడ్జెట్ ఇది. దీన్ని తిరస్కరించాలని చెప్పని గల్లాలు బట్టి ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. తర్వాత బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని చెప్పని అంటున్నారు, దానికి 504 కోట్ల రూపాయలు కావాలా? ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తారో చెప్పడు. ఈ రకంగా మొత్తం మీద ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో విద్యా బడ్జెట్ను కూడా విద్యార్థులను తల్లిదండ్రులను నిరాశపరుస్తూ విద్యాశాఖను పూర్తిగా కూడా భ్రష్టు పట్టించేటువంటి ఒక రీతిలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి బడ్జెట్ను ప్రవేశపెట్టినారు. మీకు చెప్పిన నేను ఇన్ని రోజులు కేసీఆర్ గారు 8 లక్షల కోట్ల అప్పు చేసిండు, నేను అప్పు తీర్చడం కోసమే కష్టపడుతున్నానని మాట్లాడిన రేవంత్ రెడ్డి, నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు బేస్డ్ ఆన్ దిస్ డేటా అని నేను అడుగుతున్నాను. మీరు అడగాలని కోరుకుంటున్నాను, మీకు దండం పెడతాను మీకు మీడియా వాళ్ళకు. యు ఆర్ ద 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ. గవర్నమెంట్ కెనాట్ గెట్ అవే విత్ లైస్. ప్రభుత్వం కానీ అధికారంలో ఉన్నటువంటి ఒక పెద్దలు కానీ అబద్ధాలు ఆడితే ప్రశ్నించేటువంటిది ప్రతిపక్షం మాత్రమే కాదు, 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అయిన మీడియా కూడా. మీరు కూడా అడగాలా, గల్లలు పట్టినట్టు అడగాల. పేపర్లలో ఏ అబద్ధం చెప్తే ఆ అబద్ధాన్ని రాసేసో లేకపోతే టీవీలలో ప్లేట్ బ్రేకింగ్లు పెడితే మనం ప్రజలందరం కలెక్టివ్లీ వీఆర్ ఆల్ డూయింగ్ ఇంజస్టిస్ టు ద సొసైటీ అండ్ ద స్టేట్ అండ్ ద పీపుల్. అండ్ దెన్ వీఆర్ అలవింగ్ ఎ థీఫ్ టు బి స్కాట్ ఫ్రీ. ఇది గ్రాండ్ థెఫ్ట్ ఆఫ్ క్రెడిట్ అనమాట. వేరే వాని క్రెడిట్ను దొంగతనం చేసిందని మాత్రమే ఇది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు నిలదీయమని చెప్పని నేను మీడియా వర్గాలను కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను. ధన్యవాదం. థ్యాంక్ యూ.